వెల్కమ్ టు సంపత్ కుమార్ కన్కు యూట్యూబ్ ఛానల్. బేసిక్ నాలెడ్జ్ అందించాలన్న ఉద్దేశంతో మనం ఇప్పటివరకు అయితే ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసామండి. లెర్న్ ట్రేడింగ్ విత్ ఎస్కేకే అనేటువంటి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఇప్పటివరకు 9 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఇది 10th ఎపిసోడ్ అన్నమాట. ఇలాగే ఎపిసోడ్ వైజ్ మీకు బేసిక్ నాలెడ్జ్ నుంచి ఒక ప్రో ట్రేడర్గా మారడానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ అయితే మీకు అందించడం జరుగుతుందన్నమాట. సో ఈ ఎపిసోడ్స్ మీరు ఎవరైనా మిస్ అయితే కనుక ఇది 10th ఎపిసోడ్ అండి. సో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ప్లేలిస్ట్ ఉంటుంది, లెర్న్ ట్రేడింగ్ విత్ ఎస్కేకే. ఇదే ఛానల్లో ఈ వీడియో కింద మనది ఛానల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి ప్లేలిస్ట్లో లెర్న్ ట్రేడింగ్ విత్ ఎస్కేకే అనేటువంటి ప్లేలిస్ట్ ఉంటుంది. దాంట్లో మిగిలిన 9 ఎపిసోడ్స్ ఉంటాయి, ఒకసారి అవి చూడండి. ఈ వీడియోలో ఈ 10th ఎపిసోడ్లో మనం నిఫ్టీలో ఒక ఆప్షన్ స్ట్రాటజీ అనేటువంటిది డిస్కస్ చేద్దామండి. సో ఇది నిఫ్టీలో మాత్రమే అప్లై చేయాలి. ఈ స్ట్రాటజీని నిఫ్టీలో ఇంట్రాడే ట్రేడింగ్ కోసం, అది ఆప్షన్ బయ్యింగ్. సో ఆప్షన్ బయ్యింగ్లో మనకి రెండు ఉంటాయి కదా, కాల్ ఆప్షన్ ఉంటుంది, పుట్ ఆప్షన్ ఉంటుంది. సో పుట్ ఆప్షన్ బయ్యింగ్ కోసం ఈ స్ట్రాటజీని అయితే యూజ్ చేస్తామండి. ఈ స్ట్రాటజీ ప్రకారము ప్రతిరోజు ఎంట్రీ దొరకదండి. సో ఈ స్ట్రాటజీ అనేటువంటిది మనం నిఫ్టీలో అప్లై చేస్తాం, అది పుట్ ఆప్షన్ బయ్యింగ్ కోసం అప్లై చేస్తాం. అలా అని ప్రతిరోజు ఎంట్రీ దొరికేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో నెలలో ఒకసారి దొరకవచ్చు, 2 టైమ్స్ దొరకవచ్చు, లేదంటే 5-6 టైమ్స్ కూడా మనకి ఎంట్రీ దొరకవచ్చు. కానీ ఈ ఒక్క స్ట్రాటజీనే ప్రతిరోజు అప్లై చేస్తానంటే ఎంట్రీ దొరకకపోవచ్చు. సో ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఏంటంటే ఈ ఒక్క స్ట్రాటజీనే పట్టుకొని ప్రతిరోజు దీనికోసమే చూస్తే మీకు ఎంట్రీ దొరకకపోవచ్చు. ఓకేనా? సో ఇది ఒక స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ ప్రకారం కూడా మనం పుట్ ఆప్షన్లో ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట. సో ఆ స్ట్రాటజీ ఏంటి అనేటువంటిది ఇప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అప్లై దిస్ స్ట్రాటజీ ఇన్ నిఫ్టీ అండి. సో ఈ స్ట్రాటజీని ఓన్లీ నిఫ్టీలో మాత్రమే అప్లై చేయాలి. సో మీరు ఒకవేళ ఈ స్ట్రాటజీ విన్న తర్వాత బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇది మీకు వర్కౌట్ అవుతుంది అనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అది మీ ఓన్ ఒపీనియన్ అండి. సో మీరు స్టడీ చేస్తాను, ఇదే స్ట్రాటజీ నేను బ్యాంక్ నిఫ్టీలో కూడా చెక్ చేస్తాను ఎలా పనిచేస్తుంది అనేటువంటిది ఆ ఓపిక మీకుంటే కనుక టెస్ట్ చేసి మీకు ఓకే అనుకుంటే మీరు దాంట్లో కూడా అప్లై చేసుకోవచ్చు. దీంట్లో మనకి టైం ఫ్రేమ్ వచ్చేసరికి 5 minutes టైం ఫ్రేమ్ యూజ్ చేస్తామండి. సో ఇందులో మనం ఒక ఇండికేటర్ యూజ్ చేస్తాం, అది ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, దాన్ని ఈఎంఏ అంటాం కదా. ఈఎంఏ 20 ఇండికేటర్ అనేటువంటిది మనం దీంట్లో యూజ్ చేస్తాం. సింపుల్ ఈ స్ట్రాటజీ నిఫ్టీలో యూజ్ చేస్తాం, నిఫ్టీలో 5 minutes టైం ఫ్రేమ్ మనం యూజ్ చేస్తాం. సో అలాగే ఈఎంఏ 20 ఒకటే ఒక ఇండికేటర్ దీంట్లో అప్లై చేస్తాము. సో మనం దీన్ని ఓన్లీ పుట్ ఆప్షన్ బయ్యింగ్ కోసం మాత్రమే యూజ్ చేస్తాం. సో కాల్ ఆప్షన్ కోసం కాదు, సిఈ కోసం కాదు, పిఈ పుట్ ఆప్షన్ బయ్యింగ్ కోసం మాత్రమే ఈ స్ట్రాటజీని అప్లై చేయడం జరుగుతుంది. సో ఇంతకీ స్ట్రాటజీ ఏంటంటే మీకు ఇప్పుడు స్క్రీన్ పైన ట్రేడింగ్ వ్యూలో అప్లై చేసి కూడా చూపిస్తాను. సో ఫస్ట్ ఇక్కడ బోర్డు పైన చూడండి, 20 ఈఎంఏని తీసుకుంటాం, నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేస్తాం, 5 minutes టైం ఫ్రేమ్లో పెట్టేస్తాం, అలాగే 20 ఈఎంఏని ప్లాట్ చేస్తాం. అంటే దాన్ని ప్లేస్ చేస్తే మనకు ఇలా ఒక ఇండికేటర్ అయితే వస్తుంది. ఇది 20 ఈఎంఏ. సో ఏ రోజైతే ఫస్ట్ 5 minutes క్యాండిల్, సో అంటే మనకు మార్కెట్ 9:15కి ఓపెన్ అవుతుంది కదా. సో 9:15 నుంచి 9:20 వరకు మనకి ఫస్ట్ 5 minutes క్యాండిల్ అయితే ఫామ్ అవుతుంది కదా. సో ఆ క్యాండిల్ కంపల్సరిగా ఈ 20 ఈఎంఏకి కింద ఓపెన్ అండ్ క్లోజ్ డెఫినెట్గా ఈ 20 ఈఎంఏ కింద జరగాలి. సో అప్పుడు మాత్రమే మనం ఎంట్రీ కోసం వెయిట్ చేస్తాం. ఓకే, ఏ రోజైతే 9:15 నుంచి 9:20 ఫస్ట్ 5 minutes క్యాండిల్ 20 ఈఎంఏ కింద ఓపెన్ అండ్ క్లోజ్, ఓపెన్ ఒకటే కాదు ఆ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, అప్పుడు మనం దీంట్లో పుట్ ఆప్షన్ కోసం వెయిట్ చేస్తాం అన్నమాట, ఎంట్రీ కోసం వెయిట్ చేస్తాం. సో ఎప్పుడు ఎంట్రీ తీసుకుంటామంటే ఇలా ఏ రోజైతే 20 ఈఎంఏ కింద ఓపెన్ అయ్యి, సో ఇది ఎటైనా ఇలా వెళ్తుంది, వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఈ 20 ఈఎంఏకి దగ్గరలోకి వెళ్తుందో, ఓకే 20 ఈఎంఏని క్రాస్ చేసి పైకి వెళ్ళకూడదు, 20 ఈఎంఏకి దగ్గరగా క్లోజ్గా రావాలి. ఇలా క్లోజ్గా వచ్చిన టైంలో మనకు ఎప్పుడైతే 2 రెడ్ క్యాండిల్స్, సో జాగ్రత్తగా వినాలండి, 2 రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవ్వాలన్నమాట, 2 రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ మనకు ఓపెన్ అండ్ క్లోజ్ అయినటువంటి క్యాండిల్ అది రెడ్ అయినా గ్రీన్ అయినా మనకు ఎలాంటి సంబంధం లేదండి. అది 20 ఈఎంఏ కింద ఓపెన్ అండ్ క్లోజ్ అయితే చాలు మనకి. దాని తర్వాత ఎప్పుడైతే ఈ క్యాండిల్స్ 20 ఈఎంఏకి క్లోజ్గా వెళ్తాయో, దగ్గరగా వెళ్తాయో, ఆ టైంలో వరుసగా 2 రెడ్ క్యాండిల్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతాయో, ఇలా 2 రెడ్ క్యాండిల్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతాయో ఇక్కడ మన ఎంట్రీ ఉంటుంది అన్నమాట. ఈ రెండో రెడ్ క్యాండిల్ ఉంది కదా, మీకు క్లియర్గా మీకు ఇప్పుడు చార్ట్ పైన కూడా చూపిస్తాను. సో ఇక్కడ సెకండ్ రెడ్ క్యాండిల్ లో దగ్గర
మనం అంటే సెకండ్ రెడ్ క్యాండిల్ ఉంటుంది కదా, 2 రెడ్ క్యాండిల్స్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ పుట్ ఆప్షన్ ఇక్కడ ఎక్కడ ఉంటే నిఫ్టీ ఇక్కడ సపోజ్ 21,500 దగ్గర ఉందనుకోండి, అప్పుడు 21,500 పుట్ ఆప్షన్ని బై చేస్తామన్నమాట. స్టాప్ లాస్ వచ్చేసరికి మనకు ఈ రేంజ్లో ఉంటుంది. అంటే మనకి ఈ ఇండికేటర్ పైన అంటే ఈ 2 క్యాండిల్స్ ఉన్నాయి కదా దానిపైన స్టాప్ లాస్ ఉంటుంది. సో లేదు అంటే అప్రాక్సిమేట్లీ మీరు 15 to 17 పాయింట్స్ మీరు ఏదైతే పుట్ ఆప్షన్ బై చేశారో దాంట్లో 15 to 17 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. టార్గెట్ వచ్చేసరికి మనకి స్టాప్ లాస్కి ఎంట్రీకి డిఫరెన్స్ ఎన్ని పాయింట్స్ అయితే ఉంటుందో అన్ని పాయింట్స్ మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో జనరల్గా 17 పాయింట్స్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీరు ట్రయల్ చేసుకుంటే ఎక్కువ కూడా రావచ్చు, బట్ మినిమం అయితే 17 పాయింట్స్ అయితే గెయిన్ చేయొచ్చు. 17 పాయింట్స్ కానీ లేదు అంటే ఇక్కడ మీరు ఇచ్చిన ఎంట్రీ అండ్ స్టాప్ లాస్ ఎన్ని పాయింట్స్ అయితే ఉంటుందో అన్ని పాయింట్స్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నుండి ఇక్కడికి అన్ని పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ మీకు ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ అనేటువంటిది అంటే ఎంట్రీకి స్టాప్ లాస్కి డిఫరెన్స్ అనేటువంటిది 25 పాయింట్స్ ఉందనుకోండి, ఈ ఎంట్రీ దగ్గర నుంచి 25 పాయింట్స్ కింద మీ టార్గెట్ అనేటువంటిది ఉంటుందన్నమాట. సో కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఇప్పుడు మీకు అక్కడ చూపిస్తాను. సో ఇప్పుడు ట్రేడింగ్ వ్యూలో చూద్దామండి ఒకసారి. సో ఇది నిఫ్టీ చార్ట్, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నిఫ్టీ చార్ట్. సో అలాగే మనం 5 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాం. సో ఇక్కడ ఇండికేటర్స్లోకి వెళ్ళండి. మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్. సో ఈ ఇండికేటర్ని మనం ప్లేస్ చేయాలన్నమాట. సో దీనిపైన ఇలా క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈఎంఏ 9 అని కనిపిస్తుంది, బట్ మనం ఏంటంటే 20 కదా మనకు కావాల్సింది. దానిపైన క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ 9 ఉంటుంది, దాన్ని మనం 20 లాగా తీసుకుందాం. ఓకే, సో మిగిలిన ఏవి చేంజ్ చేయొద్దు. సో ఇక్కడ ఇండికేటర్ కలర్ అనేటువంటిది మీ ఇష్టం అండి, రెడ్ కానీ ఎల్లో కానీ గ్రీన్ కానీ బ్లూ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు, దాంతో మనకు సంబంధం లేదు. సో మనకి ఇది 25th రోజు ఓపెన్ అయినటువంటి క్యాండిల్ అండి. సో ఇది 20 EMA, మనం ఇక్కడ ప్లేస్ చేసినటువంటి ఇండికేటర్ అనేటువంటిది 20 EMA. మన రూల్స్ ప్రకారం ఏంటి, 20 EMA కింద మనకి ఫస్ట్ 5 minutes క్యాండిల్ అనేటువంటిది ఓపెన్ అవ్వాలి, అలాగే క్లోజ్ అవ్వాలి. సో ఇది దీనిపైన ఓపెన్ అండ్ క్లోజ్ అయింది కాబట్టి దీనిపైన మనకు ఓపెన్ అయింది. సో అందుకని ఇక్కడ మనకు ఎంట్రీ ఛాన్స్ అనేటువంటిది లేదు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చండి. సో ఇక్కడ ఇది 20 EMA కదా, దాని కింద ఓపెన్ అండ్ క్లోజ్ అయింది. బట్ ఇదేంటంటే ఈ 20 EMA ఇండికేటర్ని క్రాస్ చేసి పైకి వెళ్ళింది కదా. సో ఇలా క్రాస్ చేసి పైకి వెళ్తే కనుక మనం ఎంట్రీ తీసుకోమండి. ఓకే, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుండాలి. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్గా 20 EMA పైన ఓపెన్ అండ్ క్లోజ్ అయింది. సో ఇక్కడ మనకు ఎంట్రీ ఉండదు, సో ఎంట్రీ తీసుకోమన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ పైన ఓపెన్ అయింది, ఇక్కడ కూడా పైనే ఉంది, ఇక్కడ కింద ఓపెన్ అయింది. ఓకే, 20 EMA కింద ఓపెన్ అయింది. సో ఇలా డౌన్ వచ్చి ఇక్కడ 2 రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి చూడండి, ఇక్కడ 2 రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. దానికి క్లోజ్గా 20 EMAకి దగ్గరగా 2 రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. సో ఇలా ఫామ్ అయినప్పుడు ఇక్కడ పుట్ ఆప్షన్ పీజీ బై చేస్తామండి. ఓకేనా, సో ఇక్కడ పుట్ ఆప్షన్ బై చేస్తాము. బట్ ఇక్కడ చార్ట్ ప్రకారం ఆ రోజు అయితే స్టాప్ లాస్ అవుతుంది అనమాట. బట్ మనకి ఇక్కడ రూల్స్ చూడండి, ఇక్కడ 20 EMAకి కింద ఓపెన్ అయింది, దీనికి క్లోజ్గా వెళ్ళింది, అప్పుడు 2 రెడ్ క్యాండిల్స్ మనకి కనిపించాలి. ఎప్పుడైతే ఈ 2వ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిద్దో ఇక్కడ పీఈ బై చేస్తామన్నమాట. ఓకే, సో ఇక్కడ ఎక్కడ ఉంటే అక్కడ 21,400 కానీ 21,300 కానీ, ఓకే, ఆ లెవెల్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉందో ఆ లెవెల్ ప్రకారం పుట్ ఆప్షన్ బై చేస్తాం. సో బై చేసి ఏంటంటే ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. ఓకే, సో అయితే ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వడం జరిగింది. ఓకే, స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ఇది 17th రోజు అండి. ఇది 20 EMA కింద ఓపెన్ అండ్ క్లోజ్ ఉంది. సో అలాగే ఇది ఎక్కడ దీని దగ్గరలోకి వచ్చిందో చూడండి, క్లోజ్ అనేటువంటిది మనకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ దీని దగ్గరలోకి వచ్చింది కదా. సో ఇక్కడ 2 రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి కదా. సో ఈ సెకండ్ రెడ్ క్యాండిల్ క్లోజ్ కాగానే ఇక్కడ మన ఎంట్రీ ఉంటుంది, స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది. సో ఇది ఎంట్రీ అంటే పుట్ ఆప్షన్ బై చేస్తాం, ఇక్కడ స్టాప్ లాస్ పెడతాం. ఓకే, సో ఒకసారి ఇది ఏమైంది అనేటువంటిది చూడండి ఒకసారి. సో మనకి ఎంట్రీ స్టాప్ లాస్, సో ఈ డిస్టెన్స్ ఎంత ఉందో ఆల్మోస్ట్ అంతా మనం టార్గెట్ పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇక్కడ టార్గెట్ హిట్ అవ్వడం అయితే జరిగింది. సో మీకు అర్థమైంది కదా. సో ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ ఇలా రెడ్ క్యాండిల్స్ ఫామ్ చేయడం కానీ ఫామ్ చేయకుండా కానీ
ఓకే. సో దీన్ని క్రాస్ చేసి పైకి వెళ్ళిపోతే ఎంట్రీ తీసుకోమండి. ఓకే, దాన్ని క్రాస్ చేసి పైకి వెళ్ళకూడదు. దీనికి క్లోజ్గా వచ్చినప్పుడు, దేనికి 20 MAకి క్లోజ్గా వచ్చినప్పుడు 2 రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయితే అక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాము. ఆ పైన మనం స్టాప్ లాస్ పెట్టవచ్చు. సో సేమ్ ఈ డిఫరెన్స్ ఎంత ఉందో, ఎంట్రీకి అండ్ స్టాప్ లాస్కి డిఫరెన్స్ ఎంత ఉందో అంతా మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది సింపుల్ స్ట్రాటజీ అండి. సో ప్రతిరోజు ఎంట్రీ అయితే దొరకదు. ఎంట్రీ దొరికినప్పుడు మాత్రం దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవ్వండి. సో ఇది మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఈ వీడియోని చూడండి. ఓకే, సో వీడియోని క్లారిటీగా చూడండి. ఒకవేళ ఈ 20 MAని ఇలా దాటి వెళ్ళిపోయింది అనుకోండి, ఎంట్రీ తీసుకోవద్దండి. ఓకే, సో ఈ 20 MA దగ్గర ఉంటేనే ఇక్కడ మనం అంటే రిటర్న్ వచ్చే టైంలో ఎంట్రీ తీసుకుంటాం అన్నమాట. సింపుల్గా 20 MA కింద క్లోజ్ అవ్వాలి, 20 MA క్లోజ్గా వెళ్ళి 2 రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయితే కనుక అక్కడ సెకండ్ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిన దగ్గర ఎంట్రీ తీసుకుంటాము. ఆ 2 రెడ్ క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన స్టాప్ లాస్ పెడతామన్నమాట. ఓకే, సో ఇది నిఫ్టీలో మాత్రమే అప్లై చేయాలి. సపోజ్ ఏంటంటే కొంతమందికి డౌట్ వస్తుంది. సో ఇలా సపోజ్ ఇలా వచ్చింది, మళ్ళీ ఏం చేసిందంటే ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చి దీనికి క్లోజ్గా వచ్చింది దగ్గరగా. మరి సెకండ్ టైం ఇలా వస్తే ఎంట్రీ తీసుకోవచ్చా అనేటువంటి డౌట్ కూడా వస్తుందండి. ఒకసారి పైకి ఇండికేటర్ పైకి వెళ్ళిపోయి రిటర్న్లో మళ్ళీ సెకండ్ టైం ఇలా వస్తే ఎంట్రీ తీసుకోవచ్చా అంటే ఇది తీసుకోవద్దండి. ఓకేనా, డేలో ఫస్ట్ టైం అలా ఎప్పుడైతే మనకి దాని దగ్గరికి అంటే క్లోజ్గా వస్తుందో అలాంటి టైంలో మాత్రమే ఎంట్రీ తీసుకోవాలన్నమాట. సో ఇదండి వీడియో. మీకు ఏమైనా అర్థం కానట్లయితే మళ్ళీ ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. సో స్మాల్ డిస్క్లైమర్ అండి. సో మీకు ఆప్షన్ స్ట్రాటజీ అనేటువంటిది చాలా రిస్కీగా ఉంటుంది. మీకు మనీ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ తెలిసి ఉంటే మాత్రమే ఈ స్ట్రాటజీని అప్లై చేయండి. ఓకే, సో డైరెక్ట్గా వీడియో చూసేసి రేపు మార్నింగే ఆ స్ట్రాటజీని అప్లై చేయొద్దండి. మీరు కొద్ది రోజులు బ్యాక్ టెస్ట్ చేసి ఆ బ్యాక్ టెస్ట్లో మీ మనీ మేనేజ్మెంట్ ప్రకారం అలాగే రిస్క్ మేనేజ్మెంట్ ప్రకారం ఇది మీకు సూటబుల్ అయితేనే ఈ స్ట్రాటజీని మీరు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.